బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి సమస్య వెనకాల సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తనదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అభిమాని అనుకోవచ్చు. కేసీఆర్ అంటే నమ్మిన బంటు అని కూడా అనుకోవచ్చు. కేసీఆర్ కోసం తన ఎంతవరకైనా వెళ్తాను అనే ఉద్దేశంలో ముందుకెళ్ళిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత మమకారం పెంచుకున్న వాళ్ళ కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు అవుతున్నా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కారణం కేసీఆర్ మా ధైర్యం అండి. కేసీఆర్ మా ధైర్యం. ఉద్యమం నుంచి 2009 నుంచి కేసీఆర్ సార్ని చూసుకుంటే పెరిగినాం. అప్పటి నుంచి పార్టీలో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, దీనికి కారణం ఎవరు? నాయకుడు దగ్గర నుంచి చూసిన వాడిగా ఉన్న ఆ ప్రేమ అభిమానం అది ఓన్లీ గులాబీ పార్టీ కార్యకర్తలకి మాత్రమే ఉంటుంది. ఇక సార్ గురించి అంటావా, ప్రత్యేకంగా నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే స్వయంగా ఫేస్బుక్లో పోస్ట్ చూసి ఫోన్ చేయించి ప్రగతి భవన్ పిలిపించుకొని నన్ను కేరళకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ పంపించి సీఎం స్థాయి వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త అంతా మంచి. ఇక నన్ను చూసుకున్నాక గుర్తింపించినాక మీకు ఎక్కడ పోతా అంటే వాస్తవానికి నీకు జరిగినటువంటి అనుభవం ఇది, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నావు కాబట్టి కేసీఆర్ మీద ఏదో మాట వరుస మాటగా నటిస్తున్నావు? నాకు పర్సనల్ అనుభవం నాకు కాదు, ప్రపంచం అంతా తెలుసు, పార్టీ అందరికీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్, దాచిపెట్టుకోనికి లేదు, అందరికీ తెలిసిన ముచ్చట్ని. సార్ కేసీఆర్ సార్ ఇప్పటికి కూడా కలిసినప్పుడు నన్ను అడిగి ఫస్ట్ మాట, బాబు ఆరోగ్యం బాగున్నాను. సార్ కాదు, సార్ అంటే దైవం అంతా నాకు. రైట్. వాస్తవానికి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రధానమైన చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు చేసినటువంటి ప్రెస్ మీట్లో దానికి నోటీసులు వచ్చినాయి, అంటే సిట్ నోటీసులు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంతమందితోటి ఇక్కడ అటెండ్ కావాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అటెండ్ కానీ ఏం లేదు. మన 2 days బ్యాక్ మంత్రులు వేసి ముఖ్యమంత్రి చిన్న వాళ్ళకి వాటాల తేడా వచ్చింది. ఆ వాటా సింగరేణి విషయంలో, కోల్ బ్లాక్ విషయంలో తేడాలు వచ్చినాయి. అది బయటకు వచ్చి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళే లీకేజ్ తీసుకొని ఒకరైతే ఏకంగా విషం అని చెప్పి ఇచ్చిండు. అది నిన్న గౌరవ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఇది ఇటు ఉందరా అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ రాకముందే నిన్న ఉదయం ఇట్లా ప్రెస్ మీట్ ఇచ్చిందో ఏదో తెలంగాణ భవన్లో. ఇప్పుడైతే మనం ఎక్కడైతే లేవో అదే తెలంగాణ భవన్ లేదు. సాయంత్రం వరకు ఆగమేఘాల మీద సిట్ ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరు మీద ఏసీపీ గారు వెళ్ళి నోటీస్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఫోన్ ట్యాపింగ్ ఏం లేదు, పోస్ట్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకెందుకు కాలయాపన చేస్తున్నారు? ఒకటే, ఈ ప్రభుత్వం ఒకటే తెలుసు, డైవర్షన్. ఇది ప్రభుత్వం కాదు, సర్కస్. ఏది ఎప్పుడు చేయాలి వాళ్ళకి ఏం తెలియదు. ఏదైనా ప్రజా సమస్యలు గట్టిగా అడిగినప్పుడు ఏదో ఒక కేసు తీసుకొస్తారు. ఒకసారి ఈ ఫార్ములా కేసు అంటారు, ఒకసారి కాళేశ్వరం అంటారు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు, ఒకటి నిరూపించలేకపోతారు. రేపు ఇంకొక 2 కేసులు, బోగస్ కేసులు పట్టుకొస్తారు. ఇంకా 3 ఏళ్ళు వాళ్ళకి ఒకటే పని, ఏదో ఒక పేరు మీద కాలయాపన చేయాలి, ఎలక్షన్కి వెళ్ళాలంటే. ప్రజలకు ముఖం చూపించడానికి ముఖం లేదు. అంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నోటీసులు రావడాన్ని ఎలా చూడొచ్చు? నోటీస్ ఏం లేదు. ఇప్పుడు మొన్న జరిగిన దానికి ప్రజలలో డ్యామేజ్ కావద్దని మమ్మల్ని బ్యాడ్ చేసి చూపించే ప్రయత్నం ఇది. మేము ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే ఇది పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా? పొలిటికల్ స్టంట్ 100% పొలిటికల్ కక్షపూరిత జరిగానే. ఇది నిజమే అయితే 2000 సంవత్సరాలు ఏం చేస్తున్నాము? ప్రభుత్వం నీదే, వ్యవస్థ నీదే, అధికారం నీ వాళ్ళే కదా, నిరూపించు. మా వాళ్ళు విచారణకు సహకరిస్తారేమో, బయట దేశాలకు ఏం పోలేదు కదా. నీకు ఎప్పుడు విచారణ పిలిచి అప్పుడు వస్తున్నారు. ఈరోజు నేను నైట్ హరీష్ రావు విచారణ పిలిచిండు. నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని చెప్పలే. నిన్న నైట్ ఇచ్చినావు, ఉదయం 10 గంటలకు వస్తా అని చెప్పిండు. పోయి సిట్ విచారణ జూబ్లీహిల్స్ ఏసీపీ దగ్గరికి విచారణకు హాజరై సహకరిస్తున్నాడు. ఇది పక్కా రాజకీయ కక్ష. సీఎం రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, మన బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చుతామని కూడా అన్నారు, పాతాళ లోకానికి పంపిస్తామని కూడా అన్నారు. దాన్ని ఎలా చూడవచ్చు? మా పార్టీ గద్దెల్ని టచ్ కూడా చేయలేడు. ఆయన కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతలేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ కదా. టీడీపీ వాళ్ళని అడుగుడమైంది. చెప్తే నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తే దానికి మేము సమాధానం చెప్తాం. చచ్చిపోయిన టీడీపీ పార్టీకి చెప్తే మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? అయితే చివరికి ఏం చెప్పాలనుకుంటున్నాం? చెప్పడానికి ఏం లేదు. 2 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. ఈ 3 సంవత్సరాలు కూడా ఇదే పని, ఇంకేం పని లేదు. డైవర్షన్.